అయినా మీరు కలిసి సాగిన ప్రయాణంలో ఎన్నో మధురానుభూతులు ఉంటాయి. కానీ మరి మాతో పంచుకోదగ్గ ఏవైనా 2-3 విషయాల్ని మాకు చెప్తారా? చాలా ఉన్నాయి. నేను లెక్చరర్ చేసేటప్పుడు మేమిద్దరం బాగా ప్రేమలో పడ్డాము. అది ఇక నాకు ఆ రోజుల్లో ఫోన్లు ఉండేవి కాదు. అందులో పేద లెక్చరర్ని, నాకు ఫోన్ ఎక్కడి నుంచి వస్తుంది. మా కాలేజీ చేసేవారు ఆయన, నేను క్లాస్లో ఉన్నప్పుడు. చేసి మా ప్రిన్సిపాల్ గారికి ఎవరు చేస్తున్నారో తెలీదు. మేడం గారు మీకు హైదరాబాద్ నుంచి ఫోన్ అట అని ఇచ్చారు ఫస్ట్ టైం. చూస్తే నా స్వామి మీరా నేనే పడిపోయినంత పని. ఆ తర్వాత లక్ష్మి మాట్లాడాలనిపించింది, ఎలా ఉన్నావు అంటే ఇట్లా క్లాస్లో ఉన్నాను స్వామి. ఓకే సరే నువ్వు వెళ్ళు క్లాస్కి, నేను మళ్ళీ అప్పుడప్పుడు చేస్తాను అన్నాను. తర్వాత బయటకు వచ్చాక ఆ గొంతు ఎక్కడో విన్నట్టుందండి అన్నారు మా ప్రిన్సిపాల్ గారు. అంటే ఎన్టీ రామారావు గారు, ఆయన పడిపోయారు అప్పుడు ఆనందం తట్టుకోలేక. అంత ఆయన మన కాలేజీ ఫోన్ చేశారా మేడం గారు, మీ వల్ల కదా మాకు అదృష్టం. అప్పుడు 2 సార్లు చేసి నేను క్లాస్లో ఉండటం డిస్టర్బ్ అవ్వటం ఆయన అర్థం చేసుకొని ఇంకా నాకు ఫోన్ పెట్టించారు. విపి సింగ్ గారు ప్రధాని, ఆయన ద్వారా ఫోన్ తెప్పించి పర్సనల్గా తనొకటి నాకొకటి ఇద్దరికి పర్సనల్ ఫోన్స్ పెట్టించారు. ల్యాండ్ లైన్స్ పెట్టిన తర్వాత ఇక అద్దు లేదు ఆ సంభాషణకి. నాకు అప్పుడు 34 ఏళ్ళు ఎంతో ఉంది వయసు. అయినా ఒక బిడ్డ తల్లిని నేను. అందువల్ల ఇట్లాంటి ఆకర్షణలకు అతీతమైన ప్రేమ మా ఇద్దరి మధ్య కలిగింది. అందువల్ల అవకాశవాదులకి ఆ ప్రేమతత్వం తెలియదు, అర్థం కాదు అది.